సమయంలో నేను తర్వాత నాకున్న కొంతమంది సోర్సెస్ తోటి నాకు కూడా తెలిసింది ఏంటంటే 21 ఇయర్స్ సంబంధించి ఒక ఎథికల్ హ్యాకర్ని ప్రభుత్వ డబ్బుతోటి బయట దేశాలకు పంపించి ఆయనకు హ్యాకింగ్ నేర్పించి ఈ ప్రైవేట్ వ్యవస్థ సంస్థలో ఆ వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తితోటి వ్యవస్థ చేయించి నడిపించారు అనేది నాకున్న సోర్సెస్ తోటి అన్ని ఏదైతే ఈ కేసులో 21 ఇయర్స్ ఆ రోజు పంపించినప్పుడు 21 ఇయర్స్ ఎథికల్ హ్యాకర్ టీ ఆల్ఫాబెట్ తోటి సమ్ యంగ్స్టర్ పేరు సరే ఎందుకంటే మన కంక్లూజన్ రాంది టీ ఆల్ఫాబెట్ తోటి స్టార్ట్ అయ్యే ఆ వ్యక్తి పేరుతోటి పంపించి బయట విదేశాలకు వెళ్ళి అంటే ట్రైన్ చేయించి ఫ్రమ్ అదర్ కంట్రీ ఇక్కడ అంటే ఎథికల్ హ్యాకర్కి ఇంకా ప్రొఫెషనల్గా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి కొత్త ఎక్విప్మెంట్ని ట్రైన్ చేసి ఇప్పుడు ఈ చెప్పిన ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో శ్రవణ్ అనే ఒక ఛానల్లో ఒక వార్ రూమ్లో పెట్టి ఆ వ్యక్తి కనుసన్నల్లో ఎట్లా చేయాలి ఏంది అనేది ఇది జరిగింది అనేది మనకున్న రిసోర్సెస్ తోటి అంటే ముందుకెళ్ళి కూడా మేము వింటుంది ఒక వ్యక్తి ఉన్నారు అని అండ్ 100% వారిపైన పెట్టిన సెక్షన్స్లో కూడా మేము నాట్ రాంగ్ అసలు ఏదో 2-3 సెక్షన్స్ కూడా ఉన్నాయి ఆ రిలేటెడ్ సెక్షన్స్ అవి కూడా ఉన్నట్టున్నాయి హరీష్ రావు గారు నేను ఇచ్చిన దాంట్లో వారు ఇచ్చిన దాంట్లో అన్నకు కిషోర్ నాకు తెలుస్తుంది క్లియర్గా దానిపైన పెట్టిండ్రు. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అని చెప్పి సరే ఇప్పుడు మా పార్టీ పైన ఏదైనా మాట్లాడినంటే దట్ 100% అది వాస్తవం అని జనాలు నమ్ముతారు. ఎందుకంటే నా ముందు జరిగి ఉంటుంది లేదా నాకు తెలిసి ఉంటుందని. అదే నా కుటుంబంలో జరిగింది ఎవరన్నా నా కుటుంబంలో ఉన్న మా తల్లి వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది అనుకోండి అది ఇంకా బలపరుస్తుంది. అండ్ ఇక్కడ ఈ విషయాలపైన ప్రస్తావించి మాట్లాడింది జరిగింది అని చెప్పి ఉర్రని ముర్రబెట్టుకుంటుంది, సొంత చెల్లెనే బయటకు వచ్చి మాట్లాడుతుంది, సొంత మరదలు బయటకు వచ్చి మాట్లాడుతుంది. అండ్ నేను అనేక సందర్భాల్లో కవిత గారికి రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. జరిగిందనే దానిపైన వారు కూడా ఒక కంప్లైంట్ ఇస్తే వారికి ఉన్న బాధ ఆవేదన నిజంగా జరిగిందంటే వారు కూడా కంప్లైంట్ ఇస్తే ఈ కేసులో అది ఒక ఎవిడెన్స్ అవుతుంది. వారిని కూడా ఒక సాక్షిగా పరిగణలోకి తీసుకొని తను నిజంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలంటే సరే వేరే కేసులన్నీ పక్కకండి. ఇందులో చాలా మంది జీవితాలు బలైపోయినాయి. మనం వింటున్న కథనాల ప్రకారంగా చాలా మంది జీవితాలు బలైపోయాయి. పేర్లు చెప్పలేని పరిస్థితి ఉంది కానీ కొంతమంది బయటికి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీకు మనకు కూడా చెప్పారు ఇబ్బంది పడ్డోళ్ళు ఈ రకంగా ఇబ్బంది అయింది ఆ రకంగా ఇబ్బంది అయింది. ఈ రోజు కూడా మా ఎండి గారిని కూడా విచారణ పిలిచారు సార్. చాలా మంది ఇల్లు విడిపోయే పరిస్థితి వచ్చింది సార్, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా బయటికి వాళ్ళు చెప్పలేకపోతారు. ఈ రోజు కూడా బయటకు వచ్చి దీనివల్ల జరిగింది అనేది. సో ఇది అంటే అంటే ఆఖరికి కవిత గారి వైఫ్ అండ్ హస్బెండ్ ఫోన్ ట్యాపింగ్ రికార్డ్సే విన్నరు అంటే ఎవరిదా నేను ఉంటారు సార్. అంటే ఎథిక్స్ మోరల్స్ అనేవి వాళ్ళకి లేవని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అండ్ విచారణ జరిగినట్టు చాలా క్లియర్గా ఆఫీసర్స్ అంతా కూడా త్రూ జ్యుడిషియలే జరిగింది. అండ్ అంత పెద్ద ఆఫీసర్స్కి మీరు అన్నట్టు ఇంతకుముందు కిషోర్ రెడ్డి గారు చెప్పినట్టు చట్టం అంతా ఈజీగా అయితే రిమైండ్ చేయడానికి బేసిక్ ఎవిడెన్స్ ఏదో ఒకటి ఉండుంటది కదా. ఇంకోటి హరీష్ రావు గారిని పిలిచినప్పుడు కూడా నేను జైల్లోకి వెళ్తానేమో జైల్లో వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి ఎందుకు ఆ కంక్లూజన్ ఇస్తారు? ఇప్పుడు నువ్వు చేయనప్పుడు చట్టం న్యాయం పైన గౌరవం ఉందన్నప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూస్ చేయాల్సింది కోర్టులోనే కదా సార్. తప్పు చేసినామని ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ అయితేనే కదా లోపల పోయేది. ఎంత కక్షపూరితంగా. ఇంకోటి కక్షపూరితంగా మేము ఏడబెట్టినామంటారు. డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డి గారు చేయించారు అని చెప్పి 14 రోజులు జైల్లో పెట్టారు. డ్రోన్ కేసు రేవంత్ రెడ్డి గారు ఉండి చేయించేసారు అంటే అక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు పోయి డ్రోన్ ఎగిరేసిందా? కక్షపూరితంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని దాంట్లో పెట్టించి 14 రోజులు రిమాండ్లో పెట్టించారు. ఇప్పుడు నిజంగా కక్షపూరితంగా పెట్టేది ఉంటే ఆ రకంగా ఎప్పుడో వీళ్ళ లోపల పెట్టవచ్చు. ఏదో ఒక దాంట్లో వీళ్ళందరూ ఈజీగా లోపల పెట్టవచ్చు. ఆఫీసర్స్కి దొరికినప్పుడు వీళ్ళని పెట్టడానికి రాదా? కానీ ఇటువంటి మాటలు మాట్లాడతారు కాబట్టి సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ఎంక్వైరీ జరిపి యాజ్ పర్ సిస్టమ్ వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అండ్ విచారణ జరుగుతున్న సందర్భంలో ఇంతకుముందు చాలా ఒకటి ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఏ ప్రభుత్వం ఉన్నాను ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది సార్. ఎవరైతే ట్యాప్ చేస్తున్నామో ప్రజాప్రతినిధులది, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ది, ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ది, ప్రతిపక్ష నాయకులది ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళకు కూడా రైట్ లేదు సార్. ఈవెన్ వాళ్ళకు కూడా ఆ రైట్ పెట్టడానికి లేదు. అంటే వాళ్ళు కూడా పెట్టి ఆ క్లాస్ పెట్టండి దేనికి పెడతారో దానికి ప్రాపర్ ఎవిడెన్సెస్ క్లియరెన్స్ ఇచ్చినాకనే పెట్టాల్సి వస్తుంది. ఏదైతే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఎవరన్నా ఉంటారో వాళ్ళే మటుకే ఫోన్ ట్యాప్ చేస్తారు సార్. పార్టీలు కాపాడుకోనికి ప్రభుత్వాలు కాపాడుకోనికి ఫోన్ ట్యాపింగ్ లో చేయరు సార్. అసలు చర్యలకి వీళ్ళు పాల్పడ్డారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఈ దుస్థితి వాళ్ళకి వచ్చింది. రైట్ రాజయ్య గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత దీని మీద ఇంకొన్ని డీటెయిల్స్ తీసుకుంటాం.